ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు 625 నామము కైవల్య పదదాయిని గురించి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 625 నామము కైవల్య పదదాయిని. ఏ ధర్మములు లేని స్థితికి కేవలమని పేరు. దాని భావమే కైవల్యము. ఏ ధర్మములు లేక ధర్మ మాత్రమే మిగిలి ఉండుట, దీనినే 5వ ముక్తి అందురు. సాలోక్యాదులు 4 ముక్తులు కైవల్యమును కూడా ఇచ్చు శీలము కలది. ఇక్కడి కైవల్య శబ్దంచే పాతాంజల యోగ శాస్త్రమందలి చివరి సూత్రంలో చెప్పబడిన కైవల్యమును గ్రహించవలెను. అక్కడ చైతన్య శక్తి నిజ రూపంతో ఉండుటయే కైవల్యము అని చెప్పబడింది. దానినే మోక్షమందురు. ఈ చైతన్యము సృష్టికి అభిముఖమైనప్పుడు వృత్తి కామన స్వరూపమున నుండును. ఈ వృత్తి నశింపగానే తన నిజ రూపముతో ఉండును. దానినే కైవల్యమందులు అందురు అని భోజరాజు తన వృత్తిలో వివరించెను. నామంలోని పద శబ్దమునకు సాలోక్యాది మోక్షములు 4 అర్థము. అవి స్థాన విశేషములు గనక పదములని చెప్పబడినది. ఇక్కడ ఈ విషయమును తెలుసుకొనవలయను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ప్రతీకము విగ్రహాదులు సాలగ్రామాదులు ప్రతిరూపము ప్రతినిధి మొదలగు వాణిని ఉపాసించినచో సాలోక్యముక్తి కలుగును. ప్రతీకము లేకుండా తనకు భగవంతునకును భేదం గలదనియు తనకంటే ఐశ్వర్యాది విశేషములు గలవాడు భగవంతుడనియు తలచి చేయు ఉపాసకులకు సమాన రూపము ముక్తి వచ్చును. దీనికి సార్షిత అని పేరు. సమానమగు వృద్ధి కలిగి ఉండుట అని అర్థము. సగుణములకు రామకృష్ణాది దేవత రూపములను కల్పించుకొని ఉపాసన చేసిన తాను ఆ దేవతాత్మత్యము పొందును. అదే సాయుధ్య ముక్తి. బ్రహ్మచార్య నియమమును పాటించును. తమ తమ ఆశ్రమ ధర్మానుష్ఠానము చేయువారికి సామీప్య ముక్తి కలుగును. తైత్రీయ శృతిని బట్టి దేవతల సాయుధ్యము సారూప్యము సాలోక్యములను ఉపాసకుడు పొందుచున్నాడని 3 ముక్తులు తెలియజేయబడినాయి. ముండకోపనిషత్తులో 4వదగు సామీప్య ముక్తి చెప్పబడినది. తపస్సు శ్రద్ధ కలవారై వారి వారి వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎవరు చేయుదురో అరణ్యమునందు నివసించుచు శాంతులై ఇంద్రియ నిగ్రహము గలవారై భిక్షాసనమును ఎవరు భుజించుచుందురో వారు పుణ్యపాప కర్మములు లేని వారై సూర్యద్వారమున అవ్యాయత్తమగు హిరణ్య గర్భుడుండునట్టి లోకమును పొందుచున్నారు. సూర్యద్వారం అనగా అర్చిరాది మార్గమున అని అర్థము. ఆ మార్గమున వెళ్ళి సత్యలోకములో హిరణ్య గర్భుడు బ్రహ్మ ఉండు పదమును పొందుచున్నారు. ఈ 4 ముక్తులు కర్మలకు ఫలములుగా వచ్చినవే గనుక అనిత్యములు కాన అతిశయంతో కూడిన ముక్తులు. అందుచేతనే వీనికి ఒక స్థానమని నిర్దేశించి ఆ కర్మ ఫలము అనుభవించుట కాగానే నశించిపోవునని అర్థము. కైవల్యము 5వ ముక్తి మాత్రము అట్టిది కాదు. ఇటీ కేవల జ్ఞానముచే పొందదగినది. అఖండానంద స్వరూపమైనది. ఈ 5వ ముక్తి విషయమున తైత్రీయకాశృతియే ప్రమాణము. ఎవడు ఉత్తరాయణమందు చనిపోవునో వాడు దేవతల మహిమను పొంది సూర్య సాహిత్యమును పొందుచున్నాడు. ఎవడు దక్షిణాయనమునందు చనిపోవుచున్నాడో వాడు పితృదేవతల మహిమను పొంది చంద్ర సాహిత్యమును సాలోక్యమును పొందుచున్నాడు. ఈ సూర్యచంద్రుల మహిమలు పరిమితి గలవని తెలుసుకొనిన విద్వాంసుడు జ్ఞాని. ఆ చంద్రసూర్య మహిమలను లోకములను విడిచిపెట్టి బ్రహ్మలోకమును పొందుచున్నాడు అని గలదు. ఇక్కడ కేవల కర్మలు చేసిన వారికి చంద్రలోక ప్రాప్తి కలుగును. ప్రతికాదియ ఉపాసనలను
మూడింటిని తెలిసి చేసిన వారు దేవతల మహిమను పొందుదురు అనగా సాలోక్యాది ముక్తులు మూడింటిని పొందుచున్నారు. బ్రహ్మజ్ఞానం గలవాడు మాత్రం కర్మోపాసనచే సూర్యచంద్రాదిలో లోకప్రాప్తి అనియు ఇవి మహిమలు కలవనియు సతిశయములనియు వాని దోషములను తెలుసుకొని కర్మోపాసనాలను విడిచి అంతకంటే అధికమైనది నిరాతిశయమైనది అగు బ్రహ్మత్వమును పొందుచున్నాడు. ఈ విషయము శక్తి రహస్యమును గ్రంథమందు వివరింపబడినది. అంతయు పరమాత్మ అనేది బుద్ధిచే గాని ప్రతీకమునందు పరమాత్మ బుద్ధిచే గాని అంతయు శక్తి స్వరూపమే అనేది బుద్ధిచే గాని వివాహిత కర్మను స్నానం చే గాని బ్రహ్మ యొక్క ఉపాసనం చేసిన వాడు కైవల్యమును పొందుచున్నాడని కలదు. ఉపాసన చెయ్యువాడు కైవల్యమును పొందుచున్నాడు అనుటచే అందరికీ క్రమమున కైవల్యముక్తి కలుగునని వివరణము చేసెను. లేదా ఈ ఐదింటిలో దేనిని పొందినవాడైనను దాని మహిమచే క్రమముగా కైవల్యమును పొందునన్నయో గ్రహించవలెను. విశేషము విగ్రహ పూజాది కర్మలచే పొందదగిన ముక్తులు 1 సాలోక్య, 2 సారూప్య, 3 సామీప్య, 4 సాయుజ్య ముక్తులు. ఇవి పునరావృతి లేని ముక్తులు కావు. సోహం అనేది జ్ఞానముచే పొందదగిన ముక్తి. 5వది కైవల్యముక్తి. అట్టి కైవల్యముక్తిని ఇచ్చునది దేవి అని అర్థము. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కేవలము పదము యొక్క భావార్థ తదర్థమే కైవల్యము. ఏకమతము ఐకమత్యముగా ఎలా మారుతుందో కేవలము కైవల్యముగా అలాగే మారుతుంది. భావన లేని స్థితిని తెలిపేది కైవల్యము. అంటే ఇది అనన్య స్థితిని తెలిపే ఒక అద్వైత అనుభూతికి సంబంధించినది కాబట్టి దీనిని మాటలతో వివరించడం కష్టం. ఈ కైవల్య స్థితినే సాహిత్యమని కూడా అంటారు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాహిత్య స్థితులలో సాహిత్యం చిట్ట చివరికి సాధనలో పొందే అనుభూతి. ఇటువంటి అసాధ్యమైన దుర్లభమైన ఉత్తమ గతిని స్థితిని అమ్మవారు భక్తులకు ఇస్తుంది. దీని తర్వాత జీవుడు ఇంకా పొందాలనుకునేది, పొందతగ్గేది, పొందవలసినది ఏదీ లేదు, ఉండదు. 1 ఉపాసకులకు సాధనలో అనన్య స్థితిని కలుగచేయున్నది. 2 మోక్ష స్థితిని ప్రసాదించున్నది. 3 ఇంకా పొందవలసినది ఏమీ లేని ఉత్తమ గతిని ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా ఫస్ట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.